ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లుగా తెలిపింది. సాధారణంగా మే 20 నాటికి రావాల్సిన రుతుపవనాలు ఈసారి కొంచెం ముందుగానే అంటే మే 15 నాటికి అండమాన్ తీరాన్ని తాకాయి. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న బలమైన గాలులు రుతుపవనాల కదలికల్ని వేగవంతం చేస్తున్నాయని, ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్షాలు సకాలంలో అందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఋతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా అయితే కనుక ఒక చల్లని వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులను తాకినటువంటి ఋతుపవనాలు వరుసగా కేరళను, తర్వాత కర్ణాటకను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అయితే గాలుల వేగాన్ని బట్టి ఇవి ఎంత వేగంగా వస్తాయని మటుకు చూడాల్సి ఉంది. అయితే వారం రోజుల ముందుగానే ఋతుపవనాలు ప్రవేశించాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇంకా ఆ వేడిగాలు అయితే కనుక కొంతకాలం అయితే ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఈ మేఘాలు బాగా ఉన్నాయని, కాబట్టి ఆ గాలుల ఉధృత కూడా బాగా ఉంది, కాబట్టి సకాలంలోనే ఈ దిశ మారకోకుండా ఈ ఋతుపవనాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే కొంతకాలం మటుకు ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశించేంత వరకు కూడాను ఈ వేడిగాలు అట్లే కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనము, తర్వాత ఇవాళ ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఈ ఋతుపవనాల కారణంగా తెలంగాణలో కొంచెం తేలికపాటి వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఇటీవల కాలంలో కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అధికారికంగా ఈ ఋతుపవనాలు ప్రవేశించినట్లుగా ఈ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు. థాంక్యూ విజయ్ చంద్రన్.